క్రైస్తవులంటే యేసుని నమ్మిన వారికి ఇంత కష్టాలు ఉండవన్న మాట నిన్న ఏమాత్రం చెప్పను. చాలా మందికి నన్ను చూస్తూ నీకేంటయ్యా సూడిబుట్లో ఉన్నా, నీకేం కష్టం, ఇంకా ఆర్భాటం చేస్తున్నావు, నాకున్న కష్టాలు మీకు ఎవరికి ఉండవు, సవాలిస్తాం కావాలంటే. ఐఎమ్ ఛాలెంజింగ్. నాకున్న కష్టాలు, నాకున్న భారాలు మీకు ఎవరికి ఉండవు. ఐఎమ్ యంగ్, కానీ నా యవన కాలంలో నేను పోరాటాలు మీరు ఎవరు పోరాడలేదేమో. ఐ కెన్ బీ షూర్ అబౌట్ ఇట్. ఇక్కడ నా రంగంలో కనబడుతున్న వారికి. బట్ దెన్ ఐ కెన్ ఛాలెంజ్. ఎన్ని కష్టాలు ఉన్నా ఆయన నా తోడు ఉంటే ఆ ధైర్యం ఉంటుంది చూడు. దట్ ఇస్ వై రోషంగా నిలబడి ఇక్కడ. ఆయన ఉంటే మాత్రం భయమే లేదు. ఉన్నాడు యేసయ్య, కొట్టా చూసుకుంటాడు, విడిచిపెట్టాడు, ఏ మాత్రం విడిచిపెట్టాడు. చూసా ఎన్నో లోయల్లోకి వెళ్ళా, మరణకరమైన లోయల్లోకి వెళ్ళా. అన్యాయం చేయడు దేవుడు. ఈరోజు కూడా ప్రారంభంలో చెప్తా ఉన్నా, చాలా మంది ప్రశ్న ఉండొచ్చు, ఏరి జెసి గారు ఏరి ఇక్కడ లేరండి. ఇక్కడ మేము మీటింగ్స్లో ఉన్నాం. సడన్గా మా రెండోడికి అపెండిక్స్ బ్లాస్ట్ అయిపోయి నొప్పులు ఏడుస్తూ ఉన్నాడు. నేను మీటింగ్ వచ్చినప్పుడు ఫోన్ చేస్తే హాస్పిటల్ తీసుకెళ్ళండి అన్నాడు. తీసుకెళ్తే మొత్తం బ్లాస్ట్ అయిపోయింది, సిటీ స్కాన్ చేసి మొత్తం బ్లాస్ట్ అయిపోయింది, అర్జెంట్ సర్జరీ చేయండి కానివ్వండి. తండ్రికి నాకు ఏడుపు వచ్చింది, కానీ సేవకుడికి నాకు ధైర్యం ఉంది. దేవా, నేను నీ సేవలో నా బిడ్డ నువ్వు విడిచిపెట్టావు. ఒకవైపు నా మనసు చెప్తా ఉంది, ఎల్లు నీ బిడ్డ దగ్గరికి వెళ్ళు, మరలా మీటింగ్ టైంకి రేపు వచ్చాయి. నేను చూసేటప్పుడు మార్నింగ్కి ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ ఫ్లైట్ తీసుకుందామని చూసినప్పటికీ ఒక్క టికెట్ ఉంది. నా భార్య అడిగితే నేను వెళ్తానులేండి, మీరు మీటింగ్ చూడండి. కానీ నా దేవుడు గొప్ప దేవుడు. ఈరోజు ఏ బాధ లేదు, అన్ని విషయంలో దేవుడు మేలే చేస్తాడు. ఆయన ఏమి చేసినను మేలే. నమ్మేవారుంటే హల్లెలూయా చెప్తామా? ఆయన నమ్మిన వారిని ఏ మాత్రం విడిచిపెట్టాడండి. యేసు లేకపోతే ఒంటరితనం, భయం 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 భయం. ఇంకా రాబర్ట్ రాసిన ఈ పాట ఎప్పుడు నేను పాడుకుంటూనే ఉంటాను, ఎందుకంటే ఇది మనందరి జీవితంలో ఉన్న సాక్ష్యమే, మాటే. విల్ టేక్ ఇట్ ఇన్ జీ రాబర్ట్. ఎస్, అందులో అంటాడు ఈ మాట అన్నట్టు. రాబర్ట్ గురించి చెప్పాలంటే, రాబర్ట్ మీ ఊరోడండి, భీమవరోడు రాబర్ట్. రాబర్ట్ సేవలో నాతో పాటు పరిచయలో ఉన్నాడు ఎన్నో సంవత్సరాలుగా. దేవుడు తనను మలచి చెక్కి సరిదిద్ది వాడుకుంటూనే వస్తున్నాడు. ప్రార్థన చేయండి, అంతవరకు నమ్మకంగా దేవుని కొరకు గొప్ప సేవకుడు అవ్వాలి, గొప్ప దైవజనుడు అవ్వాలి. తను రాసిన ఈ పాటలో మీ అందరికి బాగా ఇష్టమైన ప్రియమైన పాట. Is my thing there? Yeah, turn it on. నువ్వే లేకపోతే నేను, బ్యూటిఫుల్. నువ్వే లేకపోతే నేను, నువ్వే లేకపోతే నేను, నువ్వే లేకపోతే మరొకసారి, నువ్వే లేకపోతే నువ్వే లేకపోతే అందులో నేను ప్రసంగంలో చెప్పి 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 పీక్స్లో ఉంది నా వాయిస్, సడన్గా లో అనమంటారు. ఓకే, రెడీ? నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను, నువ్వే లేకపోతే నేను ఊహించలేనయ్యా, నువ్వే లేకపోతే నేను లేనే లేను, నేను విడచిన క్షణమే
దేవుని ప్రేమలో ఉన్నవాడు తన మాట ఇలా ఉంటుంది, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నిజంగా దేవుడు లేకపోతే నేను బ్రతకలేననేవాడు తన ఇష్ట ప్రకారం తన మార్గంలో ఇంకా రక్షణ పొందకుండా, బాప్తిజం తీసుకోకుండా బ్రతకడం. Is it the lowest day or the worst day in your life with Jesus is better than the best day without Jesus? Agreed? యేసుతో నువ్వు ఉన్న రోజు ఎంత పోరాటంలో నీకు చెడ్డ రోజుగా అనిపించిన రోజు, నీ మంచి రోజు యేసు లేకుండా మంచి రోజు కన్నా బెటర్ రోజే. నీ అంతటా నువ్వు అన్నీ చేసుకోదామంటే అవ్వదండి, అవ్వదు. మనుషులను నమ్మద్దు, త్రోసివేస్తారు. మనుషులను నమ్మద్దు, అవమానపరుస్తారు. మనుషులను నమ్మద్దు, చివరికి ఒంటరిగా విడిచిపెట్టేస్తారు. ఎందుకంటే మనుషుడి బుద్ధి అంతా నేను చూసినంత వరకు స్వార్థమే. తనకు అడ్డుగా పక్కన పెడతాను చూస్తాడు, తన కాదని చెప్పు నేను అవమానపరుస్తాను చూస్తాడు. అందుకని ఏ లోకంలో వేషధారణ బ్రతుకులు చూడండి, ఒకటి తప్పని కూడా సరే సరే నువ్వు సూపర్ సార్ చప్పట్లు కొట్టు అంతే, పక్కన రెడీ. కానీ యేసయ్యని సంతోషపెట్టండి. కోట్ల మంది మనుషులు బాధ పెడతాను కన్నా యేసయ్యని సంతోషపడతాం. ఏది ముఖ్యమైనప్పుడు యేసుని సంతోషపడతాం. ఇట్ డజంట్ మ్యాటర్, వారు సంతోషపడకపోయినా పర్వాలే. నా బిడ్డ అని యేసు ప్రభు నిన్ను చూసి చెప్పగలిగితే చాలు, నా ప్రేమికుడు అని యేసు ప్రభు నిన్ను చూసి చెప్తే చాలు. రోషము కావాలి యేసు కొరకు బ్రతుకుతానికి, పిరికి వారి కొరకు యేసు చూడట్లే. రోషము కలిగిన వారి కొరకు యేసు చూస్తున్నాడు. ఆయన తిరిగి రానున్నప్పుడు ఆయన సంఘము ఘనమైన సంఘం ఉండాలని ఆశపడుతున్నాడు, పిరికి సంఘం కొరకు ఎదురు చూడట్లే. హతసాక్షుల గురించి వాక్యం చూసినప్పుడు పాప హతసాక్షుల గురించి చదివేటప్పుడు మనుషుడు కనిపిస్తుంది, అయ్యో భయమేస్తుంది. కానీ క్రీస్తు కొరకు మరణించిన వారు ఎవ్వరూ భయపడలే. అసలు అపోస్తులను చూస్తే, ఆది అపోస్తులు చూస్తే వారు ప్రాణాలు తెగించేటప్పుడు ఆనందం. హేరోదు తన చరిత్రలో రాస్తాడు, తన బయోగ్రఫీలో రాయబడి ఉంది, తన క్రైస్తవుల్ని కాల్చి సింహాలకు వేసి చంపి ఇలాంటి కార్యాలు చేసిన తర్వాత వారిని చూస్తానికి వెళ్ళేవాడంట. వెళ్ళి వారి ముఖాన్ని చూసి ఈయన ముఖం చేదైపోయిందంట. ఏంటి ఇలాంటి అన్యాయమైన చావులో కూడా ఎలాగ నవ్వుతున్నారు వీళ్ళు, ఎలాగ ఈయన ముఖంలో కళ ఉంది, ఎలాగ ఈయన ముఖంలో ఆనందం ఉంది. ఎందుకంటే వారు నమ్మినది ఒక సత్యం ఎంతో ఘనమైంది. ఈ లోకం తాత్కాలికం. ఈ లోకాన్ని దాటి నేను అటువైపు పోయాను అనుకో, మరణం అనేది జస్ట్ ఒక ట్రాన్సిషన్. ఇక్కడ నుండి దాటి అట్టెళ్ళాను అనుకో, ఏసైతే ఉంటా ఇంకా యుగాలు తరతరాలు ఆనందమే. ఇంకెవడ నన్ను బెదిరిస్తానికి లేడు. అది నిత్యత్వం, ఇటర్నల్ లైఫ్, నిత్యత్వం. కానీ ఇక్కడ ఉన్న మీ అందరూ చెప్తున్నాను, నిత్యత్వం ఎక్కడ గడుపుతారో నిర్ణయించుకోండి. చాలా మంది అనుకుంటారు యేసు ప్రభువుని నమ్మకపోతే నరకంలోకి వెళ్తారు, రెండవ మరణం చచ్చిపోతారని. కానీ ప్రకటన గ్రంథం సరిగ్గా చదవలేమో, అక్కడ రాయబడి ఉంటుంది ఏంటిది, రెండవ మరణం ఏంటి తెలుసా? అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ అగ్ని కొండంలో పడివేయబడినప్పుడు ద లేక్ ఆఫ్ ఫైర్, అక్కడ ఎవరో క్రూర మృగము సాతాను కానే ఆ అబద్ధ ప్రవక్త వారందరూ పడివేయినప్పుడు బైబిల్ తెలియజేస్తుంది, యుగములు తరతరములు అగ్నిలో కాల్తూనే ఉంటారంట. నువ్వు అనుకుంటున్నావేమో నరకంలోకి వెళ్ళిపోతే ఏదో ఒకసారి చచ్చిపోతే అయిపోయిందేమో, ఈ లోకల్ ఇష్టం వచ్చేలాగా నా జీవితకాలం బ్రతికి. నో 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 నో, ఫర్ ఎవర్ అండ్ ఎవర్ కాల్తనే ఉంటావు, వేధించబడతానే ఉంటావు. క్షణమాత్రం పాపానికి యేసుని విడిచిపెడతావా? కొంతకాలం కోరికల కొరకు నిత్య అగ్ని కోరుచున్నావా? లేదు, యేసుతో పాటు నిత్యత్వం, ఫరెవర్ ఆయన మహిమైశ్వర్యములు ఆనందంగా సంతోషంగా సమాధానం ఉంటా. చాయిస్ ఇస్ యోర్స్.